చూడ్డానికి పాటలు పాడుతూ పాప్కార్న్ తింటూ ఉంటుంది భవానీ. తనకేం తెలుసో అనుకుంటున్నావేమో. నేను నీలా పిచ్చిదాన్ని కాదు. మరిప్పుడేం చేద్దాం? ప్లాన్ వేద్దాం. అఖిలక్క అనుకున్నదంటే దాన్ని ఎలాగైనా నెరవేర్చాలనే గట్టి సంకల్పంతో ఉంటుంది. సౌందర్యని చూసి తన పార్వతి తిరిగి వచ్చిందన్న ఆనందంలో అక్కుంది. ఇప్పుడు నీ పెళ్ళంటే ససేమీరా ఒప్పుకోదు. ఇది చెప్పడానికేనా నాలో ఇన్ని ఆశలు రేపావ్? ఓసే పిచ్చిదానా, కృష్ణి నువ్వు ప్రేమిస్తున్నావని చెప్పడం కాదు, క్రిష్కి సౌందర్యం మీద అయిష్టాన్ని పెంచాలి. రోజు రోజుకి ద్వేషాన్ని విషంలా ఎక్కించాలి. చివరికి చావడానికైనా సిద్ధపడాలి గాని సౌందర్యని పెళ్లి చేసుకోను అని క్రిష్ తన నోటితోనే చెప్పేలా ప్లాన్ చేయాలి. ఇదంతా ఎప్పటికవుతుంది? నేను నీలా బామ్మనైన తర్వాత అవుతుందా? 24 గంటలు. ఏంటి 24 గంటల్లో అవుతుందా? మనం వాడికిచ్చిన 24 గంటలు భయపెడతాయనుకుంటే అక్క భరోసా ఇచ్చింది. ఈ 24 గంటల్లో ఏదో ఒకటి జరగాలి. ఏం జరగాలి? ఎవరూ ఊహించంది, ఎప్పుడూ జరగనిది జరగాలి. 24 గంటల్లో అది చావడమో వాడు పారిపోవడమో జరగాలి. జరుగుతుంది. భవానీ, ఇప్పుడు గుర్తొచ్చింది. కాలేజ్లో అది అభితో చాలా క్లోజ్ గా ఉండేది. వారి మధ్య ప్రేమ కూడా నడిచింది. దాన్ని సాకుగా చెప్పి దాన్ని ఇంట్లోంచి పంపించేద్దామా? మాటలకి పడే రకం కాదే మా అక్క. టైం చూసి దొరికినప్పుడు ఇద్దర్నీ రెడ్ హ్యాండెడ్ గా పట్టిద్దాం. నువ్వు ఆ పనిలో ఉండు, నేను నా ప్లానింగ్ లో ఉంటాను. వాళ్ళ ఆట కట్టిద్దాం. 24 గంటల్లో ఒకప్పుడు ఈ ఇంట్లో జరిగిన కుట్రలు కుతంత్రాలు అన్నీ మళ్ళీ రాజేస్తాను. నిన్ను రాణిని చేస్తాను. నన్ను నమ్ము. భవానీ బామ్మా, చైత్ర, వీళ్ళెక్కడున్నారు? ఈరోజు వీళ్ళని ఫుట్బాల్ ఆడుకుంటా. ఎక్కడున్నారు దేవా సార్? మీ పార్వతి ఇంటికి చేరుకుంది. తన చెయ్యి వదిలి ఉండనని మాటిచ్చారుగా. మరి ఈ సీతను అంతఃపురంలో ఒంటరిగా వదిలి మీరెక్కడ అజ్ఞాతవాసం చేస్తున్నారు? రాముడు లేని రాజ్యం జీవకళ లేకుండా ఉంది. ఈ సీత రాకతో కొత్త ఆశ చిగురిస్తోంది. మీరు మీ ప్రేమ కోసం ఎక్కడో పుట్టే ఉంటారు. తన్ని కలిసే ఉండొచ్చు. ఒక్కసారి సౌందర్యకి ఈ ఫోటో చూపించి అడగాలి. అమ్మ సౌందర్య, ఏం కావాలమ్మా? దేనికోసం వెతుకుతున్నావు? ఈడ భవానీ బామ్మ చైత్ర గదిలేడు సార్. అమ్మా, నన్ను సార్ అనొద్దు. మా పార్వతి మేనకోడలివి నువ్వు. మా అత్త అంటే మీ అందరికీ అంత ఇష్టమా? పార్వతి అంటే ఇష్టం కాదమ్మా, ప్రాణం. తనను ప్రేమించే వాళ్ళనే కాదు, తనను కానిదానిలా చూసే వాళ్ళను కూడా తన మంచితనంతో తన వాళ్ళని చేసుకుంది. మా అత్త అంత మంచిదా? మంచితనానికి మారు రూపం పార్వతి. స్వార్థం తెలియని అమాయకురాలు. తన కోసం కన్నా ఈ ఇంటి కోసమే పరితపించేది. ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి అమ్మలా మారి కంటి పాపలా చూసుకునేది. మరి భవానీ బామ్మ మాత్రం ఎందుకు అత్త మీద ఎప్పుడంత కోపంగా ఉంటది? తనకి మా అత్తకి ఏమైనా గొడవలైనయా? నీకు అదే విషయం చెప్దామనుకుంటున్నాను. ఈ తులసివనంలో గంజాయి మొక్కమ్మ భవానీ తను చేసే పిచ్చి పనులతో ఎప్పుడూ ఈ ఇంటికి సమస్యలే తెచ్చింది. కాని పార్వతి తన్ను ఎంత అవమానించినా హింసించినా సహనంతో భరించింది. తన ఓర్పుతో ఆ భవానీనే మార్చింది. పుట్టుకతో ఉన్న బుద్ధి కదమ్మా, అది అంత తొందరగా పోదు. అందుకే
నువ్వు తనతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే అత్త కన్నీటికి కారణం భవానీ బామ్మ. తనకి సౌందర్య అంటే ఏంటో చూపించి మా అత్తని ఏడిపించిన దానికి లెక్క సరి చేస్తాను. వద్దమ్మా, పంతాలకు పోవద్దు. వాళ్ళు ఏం చేసినా మారరు. వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించి నీ సంతోషాల్ని దూరం చేసుకోకు. నువ్వు నవ్వుతూ ఆనందంగా ఈ ఇంట్లో తిరుగుతుంటేనే అఖిలాండేశ్వరి మేడం ప్రశాంతంగా ఉంటారు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆవిడ ముఖంలో ఆనందం చూశాను. అఖిలాండేశ్వరి మేడం గారిని ఎప్పుడు సంతోషంగా ఉండేలా నేను చేసుకుంటాను. చాలమ్మా. పార్వతి కూడా ఎప్పుడూ అమ్మగారిని నేను చూసుకుంటాను అనేది. మధ్యలో మాట తప్పి వెళ్ళిపోయిందనుకున్నాను. కానీ పార్వతి మాట తప్పలేదు. నీ రూపంలో తన బాధ్యతల కోసం తిరిగొచ్చింది. పోయిన సంతోషాల్ని తిరిగి ఇంటికి నేను తీసుకొస్తాను. అవునమ్మా, నీ రాకతో సగం సంతోషం వచ్చినట్టే. కానీ ఇంకా కొన్ని సమస్యలున్నాయి. వాటిని కూడా పరిష్కరిస్తే మొత్తం తిరిగొచ్చినట్టే. అదేందో నాకు చెప్పండి, నేను చేయగలిగింది నేను చేస్తా. ఇదిగో ఈ ఫోటో చూడు. దీనిలో ఉన్న వ్యక్తిని నువ్వు ఎప్పుడైనా కలిసావా లేదా చూసావా? ఈ ఫోటో అబీదే. ఇది దొంగను గుర్తుపట్టేందుకు వేసిండ్రు. అంటే ఇప్పుడు ఉన్న సమస్య ఆ డబ్బు కొట్టేసిన దొంగని పట్టుకోవడం. నేను ఈ ఫోటోని గుర్తుపడితే అభికి ప్రమాదం. సౌందర్య, చూసావమ్మా? చెప్పమ్మా, తన్ని గుర్తుపట్టావా? లేదు, నేనెప్పుడు కలవలేదు. కానీ ఈ ఫోటో దేవమావిది కదా, నేనెట్లా కలుస్తాను? ఎందుకు మీరెట్లా అడుగుతున్నారు? నువ్వు కలిసుంటే కొన్ని సమస్యలకు సమాధానం దొరికేదని ఆశపడ్డాను తల్లి. నిజంగా నువ్వు కలవలేదా? లేదు లేదు, నేనెప్పుడు కలవలేదు. నేనొస్తానంక. ఎక్కడున్నారు దేవా సార్? ఎలాగైనా వాణ్ణి కాపాడుకోవాలి, లేదంటే అభికి ప్రమాదం పొంచి ఉంది. వాడు బయటే ఉంటే వీళ్ళు అభిని ఏమైనా చేసేస్తారు. వీళ్ళంతా డబ్బున్న పెద్దోళ్ళు. వాడు చేసే మంచి పనిని అర్థం చేసుకునేంత పెద్ద మనసు ఈడ ఎవ్వరికి లేదు. బిడ్డా, యాడికి పోతున్నావు బిడ్డా? ఏడికి లేదు కాని ఓసారి చంద్రిక దగ్గరికి పోయేస్తా. ఏం అక్కర్లేదు. నీ ఇష్టం వచ్చినట్టు ఇప్పటి వరకు తిరిగి తెచ్చిన తిప్పలు చాలు. నోరు మూసుకుని లోపలికెళ్ళు. సరసు, నీకేం తెలీదు. నువ్వు ఊరుకో. ఇప్పుడు పోయేస్తా, అర్జెంట్ పనుంది. అభిని కలవడానికా? నువ్వు కోరుకున్నట్టు అన్నీ జరిగిపోతాయని కలలు కనుకో. నేను కోరుకున్నట్టు జరగడం ఎందుకని? ఎంత చెప్పినా వినకుండా అమ్మగారి కంటపడ్డావు. ఈ ఊరొదిలి పోదామంటే ఒప్పుకోలేదు. ఈ ఇంటికి రావాలని కోరుకున్నావు. వచ్చానని కలలు కనుకో. 2 రోజుల్లో గడప దాటిపోతాం. అప్పటి వరకు ఇంట్లో కామ్గా ఉండు. నువ్వసలు నాకనివేనా? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? నేనేంతో నీకు తెలియదా? తెలుసు కాబట్టే పోవద్దంటున్నాను. మీ అక్క విషయంలో ఓ న్యాయం, నీ బిడ్డకు మరో న్యాయం.
భలేగా ఉంది కానీ నీ న్యాయం. అక్క విషయంలో చేసిన పొరపాటు నా బిడ్డ విషయంలో చేయకూడదన్నదే నా బాధ. ప్రేమించడం అంటే అంత తప్ప గాని తమ్ముడు స్థానంలో ఉన్నప్పుడు అక్క ప్రేమ తప్పు కాలేదే. ఆ రోజు మా అయ్య చెప్పింది వినుంటే ఈ రోజు మా అక్కెలా ఫోటోలో మిగిలిపోయేది కాదు. అత్తకేదో ప్రమాదం జరిగిందని ప్రేమిస్తే ప్రాణాలు పోతాయని అనుకోవడం పిచ్చి. అవును బిడ్డ, నాకు పిచ్చే. నా బిడ్డ నూరేళ్లు ప్రాణాలతో సుఖంగా ఉండాలనుకోవడం ఈ తండ్రి పడే పిచ్చి వేదనే. నీకు మీ అయ్య అతిచరం ఇచ్చిండే, అందుకే ఇట్లా మాట్లాడుతున్నావు. ముందు నోరు మూసుకుని లోపలికి నాడు. అయ్యలున్నారని ఆడపిల్లలం ఇంత ధైర్యంగా దేన్నైనా ఎదిరిస్తున్నాం. అన్ని విషయాల్లో ఎంతో సపోర్టుగా ఉండే నాన్నలు అమ్మాయి ప్రేమిస్తుందంటే ఎందుకంత భయపడతారో. ఒక చిన్న వస్తువు బిడ్డలకివ్వడానికి ఇది నచ్చుతుందా అది నచ్చుతుందా అని అంతలా చూస్తారు. నచ్చినోన్నివ్వటానికి ఎందుకు ఇంతలా ఆలోచిస్తారో అర్థమైతలేదు. జీవితం కదమ్మా మీరు అడిగేది. అందుకే అంత ఆచితూచి అడిగేస్తాం. మేం మీలా తొందరపడితే మీ జీవితం ఎక్కడ చిక్కుల్లో ఇరుక్కుపోతుందో అని భయం బిడ్డా. మరి నా విషయంలో ఆలోచించటానికి కూడా అవకాశం ఇవ్వకుండా పారిపోదామంటున్నావు ఎందుకని? నిన్ను ప్రాణాలతో కాపాడుకోవాలంటే ఈ ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోవాలి బిడ్డా. ఆ పని మా అయ్య కూడా చేశాడు. కాని ప్రేమ పెద్దబాబు రూపంలో వెతుక్కుంటూ వచ్చేసింది. అయ్య ఎంత చెప్తున్నా నాకప్పుడు అర్థం కాలేదు. అందుకే అక్క విషయంలో నేను చేసిన తప్పు నీ విషయంలో జరగకుండా జాగ్రత్త పడుతున్నాను. అవునులే, అప్పుడు మీ అయ్య ఇట్లా తీసుకొని వెళ్ళలేకపోయింది కదా. మాటకు మాట చెప్పింది చాలు, ముందు లోపలికి నాడు. నా మనసుని గదిలో పెట్టి కట్టడి చేయాలని చూస్తున్నారు. మనిషికి 4 గోడలు కావాలి కాని మనసుని ఇనుప గొలుసుతో కూడా కట్టేయలేరు. ఇంకా ఈ గదుల గోడలు ఏం చేస్తాయి కాని? మనసు లేని మనిషిగా ఆ గదిలోనే మిగిలిపోతాను అంతే. మనిషిగా మిగిలితే నాకంతే చాలు. ఈ ఇంటి గడప దాటి వెళ్లేంత వరకు నువ్వు గద్దాటి బయటికి రాకు. నా మనసుని చంపేసి జీవం లేని మనిషిని తీసుకుపోతానంటున్నా. నీ ఇష్టం. ఇంటి నుండి పోయేటప్పుడు చెప్పు, అప్పుడు బయటికొస్తా. నేను నిన్ను ఎట్లనైనా కాపాడుకుంటానభి. గని నిన్ను ప్రేమించొద్దని అంటున్నాడు. నిన్ను కాపాడొద్దని చెప్పలేదుగా. గని సరసు, నన్ను క్షమించండి. నేను పెళ్లి చేసుకోనికి పోవడం లేదు. అభిని రక్షించుకోవడానికి పోతున్నాను. అభి ఎంతో మంది పసిపిల్లలకు సాయం చేస్తున్నాడు. ప్రమాదంలో పడిండు. వాణ్ణి కాపాడి ఆ మంచి పనిలోనైనా మా ప్రేమని బతికించుకుంటాను.
నాలాంటి దొంగ నీ పక్కన పనికిరాడు. వెళ్ళు, ఇక్కడి నుంచి నా నుంచి దూరంగా వెళ్ళు. ఈ జన్మకు మనం ఇంతే. బహుశా మనం కలవడం కూడా ఇదే చివరిసారి. పో, వెళ్ళిపో. ఈ మాట ఏదో నా కళ్ళలోకి చూసి చెప్పు. నువ్వు ఎల్లు అనగానే వెళ్ళిపోయే ప్రేమ మనది. 2 జన్మల ప్రేమ, జన్మ జన్మల ప్రేమ. ఇట్లాంటిది మన మన ప్రేమని కాదని వెళ్ళిపోమంటావా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. వెళ్తాను, నువ్వన్నట్టుగానే వెళ్తాను. నీ నుండి దూరంగా వేస్తున్న ఒక్క అడుగు నీ గుండెకు చేరేలా వెళ్తాను. ఇగో, ఎప్పటికైనా గిబ్బొట్టు నా నుదుటిన నీతోనే పెట్టించుకుంటాను. ఆ రోజు తప్పకుండా వస్తుంది. అప్పటి వరకు భద్రంగా నాతోనే ఉంటది ఈ కుంకుమ. ఏదో ఒక శక్తి మనల్ని కలుపుతుంది, కలుపుతుంది. గుర్తుపెట్టుకో, 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 గుర్తుపెట్టుకో. ఒక్క మనసునిచ్చి ఎంత తప్పు చేసావయ్యా. ఇచ్చేదేదో 2 మనసులు ఇవ్వచ్చు కదా. మనసు నిండా ఈ జ్ఞాపకాలు పరిగెడుతుంటే మనిషిగా మరో పని చేయలేకపోతున్నాను. అవునులే, నువ్వు దేవుడివి కదా. మనుషుల్లో ప్రేమను పుట్టించి ఆ ప్రేమను వారికి దూరం చేస్తూ వాళ్ళు వేదన పడుతూ రోధిస్తుంటే నీకు ఆనందం కదూ? ఎందుకు ఇలా చేస్తున్నావు? అమ్మ నాన్న లేరు. నాకు కావాలి అని నిన్ను ఏ రోజు అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాను. నాకు నా సౌందర్య కావాలి. నాకు నా ప్రేమ కావాలి. సౌందర్య, ఎందుకు మనకే ఇలా? ప్రేమికులు ప్రేమను గెలిపించుకోవడానికి చావులో ఏకమవుతారంటారు. చావులో ఏకమవుతారంటే ఎందుకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతోంది. నేను నా నుంచి దూరంగా వెళ్ళిపోమ్మన్న క్షణం నుండి నేనుగా ఉండలేనని ఇప్పుడు అర్థమవుతోంది. ఈ బతకడం కన్నా ఆ చావు చాలా సంతోషాన్ని ఇస్తుందని. నేను నా నుంచి వెళ్ళగొట్టాను గాని అప్పటి నుంచి నాలో నేను లేకుండా పోయాను.